అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన అమావాస్య రోజున చేసే శ్రీ మహాలక్ష్మి దేవి పూజ యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఈ పూజ వెనుక ఉన్న గాఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు, నియమాలు, పూజ విధానం మరియు పురాణ కథలు తెలుసుకుందాం. అమావాస్య అనగానే చాలా మందికి చీకటి, భయం అనే భావం వస్తుంది. కానీ నిజానికి అమావాస్య అనేది శక్తి సంహారం జరిగే అత్యంత శక్తివంతమైన తిథి. ఈరోజు మనం భక్తితో శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తే దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం, ఆనందం, శాంతి మన గృహంలో నిలుస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న నియమం మీ జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడు అమావాస్య తిథి యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం. చంద్రుడు పూర్తిగా కనబడిన రోజు అమావాస్య. ఈ రోజు మన మనసు కూడా అంతర్గతంగా నిశ్శబ్దంగా మారుతుంది. అందుకే ఈ రోజు చేసిన జపం, పూజ, దానం అనేక రెట్ల ఫలితాన్నిస్తుంది. పురాణాల ప్రకారం అమావాస్య రోజున పితృదేవతలు భూమికి చేరుకుంటారు. అదే సమయంలో దారిద్ర్యాన్ని తొలగించే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అమావాస్య రోజు రాత్రి చీకటిలో కూడా మన గృహంలో దీపం వెలిగిస్తే అది లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లే అని పెద్దలు చెబుతారు. ఇప్పుడు అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. సముద్ర మథన సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవి క్షీరసాగరంలో నుండి అవతరించింది. ఆమె ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ప్రతీక. అమావాస్య రోజు చీకటి ఎక్కువగా ఉంటుంది. ఈ చీకటి దారిద్ర్యాన్ని సూచిస్తుంది. ఆ చీకటిని తొలగించే వెలుగు లక్ష్మీదేవి. అందుకే అమావాస్య రోజు దీపాలతో ఆమెను ఆహ్వానిస్తారు. ఈ రోజు చెప్పిన లక్ష్మీ పూజ వల్ల ధన సమృద్ధి పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. గృహంలో శాంతి, సౌఖ్యం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు లక్ష్మీదేవికి ఏవి ఇష్టమో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి శుభ్రత అత్యంత ఇష్టం. పసుపు, కుంకుమ, కమలం, తులసి దీపారాధన ఆమెకు ప్రీతికరమైనవి. ప్రత్యేకంగా అమావాస్య రోజున గృహాన్ని శుభ్రంగా ఉంచి గుమ్మం దగ్గర ముగ్గు వేసి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం. ఇప్పుడు పూజకు ముందు పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. లక్ష్మీ పూజలో అత్యంత ముఖ్యమైనది శుభ్రత మరియు మనసు పవిత్రత. అమావాస్య రోజు ఉదయం త్వరగా లేచి ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ముఖ్యంగా గుమ్మం, పూజ గది, వంటగది శుభ్రంగా ఉండాలి. గుమ్మం వద్ద ముగ్గు వేసి రెండు వైపులా దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని విశ్వాసం. ఈ రోజు కోపం, అబద్ధం, నింద వంటి నెగిటివ్ భావాలను దూరంగా ఉంచాలి. లక్ష్మీదేవి శాంతి, ప్రేమ ఉన్న చోటే నిలుస్తుంది. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత పూజ చేయడం అత్యంత శుభప్రదం. పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. సాధ్యమైతే తెలుపు లేదా ఎరుపు రంగుల దుస్తులు ధరించడం మంచిది. ఈ రోజు ఇంట్లో చీకటి ఉండకుండా తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ముఖ్యంగా తులసి దగ్గర మరియు గుమ్మం వద్ద దీపం వెలిగిస్తే దారిద్ర్యం దూరం అవుతుందని పెద్దలు చెబుతారు. ఇప్పుడు పూజకు కావలసిన సామాగ్రి ఏమిటో తెలుసుకుందాం. పూజ ప్రారంభించే ముందు అన్ని సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం, కలశం మరియు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, ముఖ్యంగా కమలం లేదా ఎరుపు పూలు, దీపం మరియు నెయ్యి లేదా నూనె పంచామృతం, నైవేద్యం పాయసం, లడ్డు లేదా స్వీట్లు, బెల్లం, పాలు, పండ్లు, ధూపం, అగరబత్తి. అమావాస్య లక్ష్మీ పూజ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పూజ స్థలాన్ని శుభ్రం చేసి ఒక ఎరుపు వస్త్రం పరచాలి. ఆపై లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఒక పాత్రలో నీరు పోసి మామిడి ఆకులు ఉంచి పైభాగంలో కొబ్బరికాయ ఉంచాలి. కలశం ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. తరువాత దీపం వెలిగించి ధూపం అర్పించాలి. దీపం వెలిగించే సమయంలో మనసులో ఉన్న అన్ని కోరికలను దేవతకి సమర్పించాలి. పసుపు, కుంకుమతో అర్చన చేసి పువ్వులు సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తరం లేదా లక్ష్మీ నామాలు జపించడం చాలా శుభప్రదం. ఆ తరువాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. హారతి సమయంలో కుటుంబ సభ్యులు కలిసి భక్తితో ప్రార్థిస్తే గృహంలో ఐక్యత పెరుగుతుంది. చివరిగా నమస్కరించి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. ఇప్పుడు అమావాస్య రోజు చేయకూడని తప్పులు తెలుసుకుందాం. ఈ రోజు ఇంటిని అశుభ్రంగా ఉంచడం మంచిది కాదు. సాయంత్రం తర్వాత చెత్త బయటకు వేయటం లేదా డబ్బులు ఇవ్వటం నివారించండి.
వివాదాలు, కోపం, ఏడుపు వంటి నెగెటివ్ భావాలు లక్ష్మీదేవికి దూరం చేస్తాయని నమ్మకం. దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అమావాస్య రోజున లక్ష్మీదేవి పవిత్ర కథను తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చాలా పేద దంపతులు జీవించేవారు. ఎంత కష్టపడ్డా దారిద్ర్యం మాత్రం వీడేది కాదు. కానీ వారికి ఒక మంచి అలవాటు ఉండేది. ప్రతి అమావాస్య రోజు గృహాన్ని శుభ్రం చేసి ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. ఒక అమావాస్య రోజు రాత్రి భారీ వర్షం పడుతోంది. అయినా వారు తమ పూజను ఆపలేదు. ఒక చిన్న మట్టి దీపంలో నూనె వేసి భక్తితో దేవుని ప్రార్థించారు. ఆ రాత్రి ఒక వృద్ధ మహిళ వారి ఇంటికి వచ్చింది. ఆ దంపతులు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా ఆమెకు ఇచ్చి గౌరవంగా ఆతిథ్యం ఇచ్చారు. ఆ వృద్ధ మహిళ ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం. వారి భక్తి, దయ చూసి దేవి ప్రసన్నమై వారికి ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించింది. ఆ రోజు నుండి వారి గృహంలో దారిద్ర్యం పూర్తిగా తొలగిపోయింది. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, భక్తి, శుభ్రత, దానం ఉన్న చోట లక్ష్మీదేవి తప్పకుండా నిలుస్తుందని అర్థం. ఇప్పుడు అమావాస్య రోజు దీపం ఎందుకు వెలిగిస్తారో, దీపారాధన యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. అమావాస్య రోజు రాత్రి వెలిగించే దీపం సాధారణ దీపం కాదు. అది మన గృహంలో నెగెటివ్ శక్తిని తొలగించే ఆధ్యాత్మిక శక్తి. గుమ్మం వద్ద 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లే. తులసి వద్ద దీపం వెలిగిస్తే కుటుంబం, ఆరోగ్యం, శాంతి పెరుగుతుంది. పూజ గదిలో నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం ఆకర్షితమవుతుంది. దీపం వెలిగించే సమయంలో మనసులో కృతజ్ఞత భావం ఉంటే ఆ పూజ ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు దారిద్ర్యం తొలగించే అమావాస్య చిన్న ఉపాయాలు. అమావాస్య రోజు పేదవారికి అన్నదానం చేయటం అత్యంత శుభప్రదం. గుమ్మం వద్ద ఉప్పు నీటితో తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్మకం. ఒక చిన్న నాణ్యం లక్ష్మీదేవి ముందు ఉంచి పూజ చేసిన తర్వాత దానిని పర్సులో ఉంచుకుంటే ధన స్థిరత్వం పెరుగుతుందని విశ్వాసం. ఈ రోజు తులసి చెట్టు 3 ప్రదక్షిణ చేసి దీపం వెలిగిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయని పెద్దలు చెబుతారు. అమావాస్య చీకటి మన జీవితంలో ఉన్న సమస్యలు సూచిస్తుంది. ఆ చీకటిని తొలగించే వెలుగు లక్ష్మీదేవి కృప. ఈ అమావాస్య రోజున మన గృహంలో ఒక చిన్న దీపం వెలిగించి భక్తితో దేవుని ప్రార్థిద్దాం. మన గృహంలో శాంతి, ఆనందం, ఐశ్వర్యం నిండాలని మనసారా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో ఓం మహాలక్ష్మి నమః అని టైప్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి.